లోకమంతా సంపాదించుకొని ఏమి తన ఆత్మ రక్షించుకోకుండా చనిపోయిన అలెగ్జాండర్ని చూస్తే మనకి ఏం గుర్తు రావాలంటే, ఈ లోకమంతా మందైనా మన ఆత్మరక్ష లేకపోతే అంత శూన్యమే. కనుక రక్షకుడిని కలిగి ఉండండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అనండి ఒకసారి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మొదటి కొరింథీ పత్రిక 3:19 1వ అధ్యాయం 21 నుండి 28 వరకు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. కాబట్టి ఈ లోక జ్ఞానం గురించి ఆలోచిస్తూ దేవజ్ఞానాన్ని పోగొట్టుకోకండి. నెక్స్ట్ వారు చేసిన పని బోళము అన్నప్పుడు యేసుప్రభువు వారు శిలువ మరణం గురించి వారు ఆలోచించారు. ఆయన మానవాళి కొరకు రక్తం ఖర్చబోతున్నాడు, ప్రాణం పెట్టబోతున్నాడు, ఆయన మానవ రూపం తీసుకుని లోకానికి వచ్చాడు, ఆయన మరణించి తిరిగి లేస్తాడని. యూదులకు ఒక ఆచారం ఉంది, ఏంటంటే వారు బోళాన్ని దేహానికి అప్లై చేస్తారు, చనిపోయిన బాడీకి. ఒకసారి చూద్దాం వాళ్ళు తీసుకొచ్చిన విధానాన్ని.